నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, మొన్న జరిగిన యువ సమ్మేళనంలో ఇప్పుడు వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందులో 16 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, ఇంటర్ 10th ఈ పిల్లలు ఉన్నారు మేడం. వాళ్ళకి యువ సమ్మేళనానికి ఏంటి మేడం అసలు? ఇప్పుడు దానికి వెళ్ళారు కొంచెం బీటెక్ స్టూడెంట్స్, ఒక 20-25 ఇయర్స్ స్టూడెంట్స్ వెళ్ళారంటే ఓకే. మరీ 16 ఏళ్ల పిల్లల్ని దట్టు ఆ కాలేజ్ వాళ్ళే పనిగట్టుకుని బస్సులు వేసుకుని మరి ఆ యువ సమ్మేళనానికి పంపించారంట. దీన్ని అసలు ఎలా చూడాలి మేడం? అంటే అంత చిన్న పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి ఏం తెలీదు. ఈవెన్ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది, అక్కడ ఎవరున్నారో కూడా తెలీదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జనాలకి చూపించడానికి ఇంతమంది ఉన్నారని అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే 16-15 ఏళ్ల వయసు నుంచి వీళ్ళు రాజకీయాలు నేర్పిస్తున్నారు. చదువు కాదు నేర్పించేది, వాళ్ళకు ఉద్యోగం కాదు నేర్పించేది. వీళ్ళు రాజకీయాలు నేర్పించడానికి తీసుకున్నట్టే కనపడుతుంది ఇక్కడ. అంటే మనం ఇప్పుడు ఒక విషయం, ఇక్కడ 17 ఏళ్ళు కూడా అంటే 16 నుంచి పిల్లల్ని 15-16 నుంచి తీసుకొని వచ్చేసారు అక్కడికి. వాళ్ళు చెప్తున్న విషయాలు చూస్తే వాళ్ళకి పొద్దుటి వరకు స్కూల్కి వస్తున్నట్టే తెలుసు. బస్ ఎక్కమన్నారు, వాళ్ళ సార్లు తీసుకొచ్చారు అని అంటున్నారు. సార్లు తీసుకొచ్చి తీసుకెళ్తారు మమ్మల్ని అని అంటున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి అవసరం ఏంటి, ఏమీ కూడా తెలియట్లేదు. ఉద్యోగాలు చేసే వయసు ఆ పిల్లలకి, అట్లీస్ట్ ఓటు హక్కు ఉందానంటే ఓటు కూడా లేదు. వాళ్ళే జోకులుగా చెప్తున్నారు 16 ఇయర్స్, స్వీట్ 16 ఇయర్స్ మాది ఏజ్ అని చెప్తున్నారు. అరే సిగ్గుందా? వ్యవస్థలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ 1200 మందిని చనిపోతే తెలంగాణ సిద్ధించింది కదా. ఇన్ని ప్రాణాలు తీసుకున్న తర్వాత మళ్ళా అలాంటి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి అక్కడ అలాంటి, ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కొడుకుని తీసుకొస్తారా అలా బస్ ఎక్కించి? ఎక్కడో అంతమంది, ఇప్పుడు అక్కడ 1000 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు, ఎంతమంది ఉంటారు జనం అనుకోండి. అక్కడ తీసుకొచ్చారు, తప్పిపోతాడు, ఏదైనా గాయం అవుతుంది, ఎంత కేరింగ్ ఉంటుంది. 15-16 సంవత్సరాల పిల్లలకి ఇంకా అప్పుడే మెచ్యూరిటీ, అంత వాళ్ళ కేర్ తీసుకునే వయసు. వాళ్ళని కూడా కేర్ తీసుకోవాలి మనం. ఎందుకంటే చెడు సావాసాలు అయ్యేది అదే, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేది ఏజ్ అదే. సో పరిస్థితులు, అవగాహన కానివ్వండి, అవన్నీ తెచ్చుకునే వయసు కూడా అదే. రాజకీయాల గురించే కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటుంటాయి, రకరకాల ఐడియాస్ వస్తుంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళ పిల్లల్ని రాజకీయ సభలకి తోలించుకోవటం అంటే, మీరు కొన్ని ప్రైవేటు కాలేజీలు అంటే ఇంటర్ కాలేజీలను అన్నీ మాట్లాడుకొని వాళ్ళని తీసుకురావటం. సో ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ? 10th క్లాస్ పిల్లలు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, వీళ్ళకి ఉద్యోగం చేయడానికి ఇంకెంత వయసు ఉంది? వీళ్ళు ఇంకెన్ని సంవత్సరాలు చదవాలి? అంటే వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే దించేసేయాలనేది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు 2 సభలకి ఇట్లా తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? మనం కూడా ఏంటి చదువుకుంటే అవుతామా, మనం కూడా రాజకీయ నాయకులు అయిపోతాం, చదువుకున్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు, ఆ బేస్ ఉంటుంది వాళ్ళకి. ఎలా ఆలోచిస్తారంటే ఈ జేజేలు కొట్టించుకోవటము, ఇంకోటి మనల్ని చూస్తే 10 మంది నమస్తే చెప్పాలి, ఇట్లాంటి ఆలోచన అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు చదువు కంప్లీట్ చేసి వద్దామనే ఆలోచన కూడా ఉండదు పిల్లల్లో. మళ్ళీ ఈ లోకల్ లీడర్స్తో తిరగటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ అలవాటు చేసేసుకుంటారు. కరెక్ట్గా ఆ ఏజ్ అది. అసలు కాలేజ్ అయినా ఎలా పర్మిషన్ ఇచ్చింది మేడం ఇలాంటి వాటికి పంపించడానికి? కాలేజీ పర్మిషన్ ఇవ్వటం ఏంటి? కాలేజీ వాళ్ళే తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. కాలేజీ వాళ్ళతో మాట్లాడేసుకున్నారు వీళ్ళు. ఓకే, యువ సమ్మేళనానికి తీసుకురావాల్సిందే, కాలేజీలకి హుకుం జారీ చేశారు. రేపొద్దున వీళ్ళు కానీ వస్తే ఆ కాలేజీలు ముగించేస్తారనే భయంతో వాళ్ళకి పంపించటం. సో పిల్లల తల్లిదండ్రులకు ఎంత బాధ వేస్తుంది? సంబంధం లేని వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నిజంగా కాంగ్రెస్కి వేస్తారో, బీజేపీకి వేస్తారో ఓటు, బీఆర్ఎస్కి వేస్తారో, ఏ పార్టీకి వేస్తారో కూడా వదిలేసేయండి. ఆయన కొడుకుని అయితే ఆయన తీసుకొస్తాడా? సేఫ్టీ వైజ్ కూడా రిస్క్. అక్కడ సేఫ్టీ వైజ్ రిస్క్ కదా. ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగింది అనుకోండి, తొక్కిసలాంటదో లేకుంటే గాలివాన వస్తుంది, ఆ టెంట్లు కూలిపోవటం, ఏదో ఒకటి జరిగింది అనుకో, పరిస్థితి ఏంటి? ఆ పేరెంట్స్ స్కూల్కి వెళ్ళారు అనుకుంటారు కానీ ఇలా సభలకు వెళ్ళారని అనుకోరు కదా. సో ఆ పిల్లలు నేను అదే అనేది, ఇప్పుడు మన పిల్లల్ని అయితే మనం పంపిస్తామా, ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు వాళ్ళకి? అంటే డబ్బులు పడేసేసి కొన్ని స్కూల్స్కి డబ్బులు ఇచ్చేసి జనాల్ని తోలిచ్చేసేసుకోవటం కరెక్ట్ పద్ధత? అంటే 500 రూపాయలు తీసుకునే జనాలకి లాగా కనపడుతున్నారా మీకు విద్యార్థులు? అంతంత ఫీజులు కట్టి చదువుకునే పిల్లలు 500 పెట్టి మనుషులను తోలిచ్చుకునే జనాలలాగా 200 ఎంతో పెడుతుంటారు కదా, ఓ బిర్యానీ ప్యాకెట్ను అట్లా. ఆ రకంగా కనపడుతున్నారు విద్యార్థులు.
సో ఎంత దారుణమైన విషయం ఇది. ఇది ఒకవేళ పేరెంట్స్ కి తెలిసినా ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంత చిన్న ఇంత పెద్ద మ్యాటర్ ని వీళ్ళు ఎంత సింపుల్ గా కాలేజ్ స్టూడెంట్స్ ని, ఇప్పుడంటే మనకు తెలిసింది మేడం ఈ కాలేజ్ అని, మనకు తెలియకుండా ఇంకెన్ని కాలేజెస్ ఉన్నాయో. అవును, ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ మనమంటే కాలేజీ పేరు బయట పెట్టట్లేదు, కానీ చాలా మంది ఆ కాలేజీల మీద కంప్లైంట్ ఇవ్వాలని అంటున్నారు. సో వాళ్ళకి లైసెన్స్ రద్దు చేయాలంటున్నారు. సో అది చాలా తప్పు. పిల్లలని ఎంత సెన్సిటివ్ గా ఉంటారు ఆ వయసు పిల్లలు, మరీను వాళ్ళకి మటుకు ఏం తెలుసు అంటే అక్కడ ఏదైనా ఒక విపత్తు జరుగుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు 25 సంవత్సరాలు 22 నుంచి ఎవరికైనా ఉద్యోగం దొరకలేదని ఎత్తుక్కొని తిరిగే టైం, ఆ ఏజ్ పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ మీటింగ్ పెడితే అది వేరుగా ఉంటుంది. ఏదైనా సభ పెడితే వాళ్ళు ఏమైనా ఇన్స్పైర్ అవుతారో ఏదైనా ఉంటుంది. ఈ పిల్లలు ఎప్పుడు ఉద్యోగానికి వచ్చేది? 16 ఏళ్ళ నుంచి వాళ్ళు రావడానికి ఇంకా 7 ఏళ్ళు పడుతుంది కదా, 6-7 ఏళ్ళు పడుతుంది కదా ఈజీగా. ఆ పిల్లల్ని తీసుకొస్తారా? వాళ్ళ మైండ్ లో ఇప్పటి నుంచే కొన్ని బీజాలు నాటడం, అంటే వీళ్ళే ఉన్నారు అన్నట్టుగా. కేటీఆర్ గారే 40లో చేస్తాడంట, 2040-50కి బాగా ఉద్యోగాలు ఇప్పిస్తాడంట. అంటే ఆ పిల్లలు చెప్పేది అదే 40-50కి వచ్చేటప్పటికి వీళ్ళ వయసు ఎంత అవుతుంది అనేది కూడా వాళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ వాళ్ళ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉంటుందో ఉండదో అనేది కూడా ఆ పిల్లలకి తెలియట్లే. 50 ఏళ్ళు 2050లో కూడా మంచిగా ఉద్యోగాలు వస్తాయంట. అంటే అంత అమాయకంగా ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఈ రోజున అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కాబట్టి వాళ్ళకి 40-50కి చెప్పేశారు. అన్ని ఇవన్నీ చూస్తా అంటే నిజంగా తెలంగాణలో మనం 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా బీఆర్ఎస్, అప్పుడు ఒక ట్రెండ్ మార్క్ సృష్టించేసుకున్నారు. ఎవరు ఎక్కడ పిలిస్తే ఏ కాలేజీ ఎప్పుడు ఏం కావాలంటే పిలవాలి, రావాలి, పోవాలి అని ఒక హుకుమ ఆర్డర్ ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేస్తే వాళ్ళకి భయపడి వెళ్ళారేమో అనేది ఒకటి అనుకుంటాం మనం జనరల్గా. కానీ వీళ్ళేంటి, మేము అధికారంలో వస్తే మిమ్మల్ని మీ కాలేజీ లైసెన్స్ రద్దు చేస్తాం, మీరు ఇప్పుడే పంపించండి అని చెప్పారా? లేదంటే డబ్బులు ఆశ చూపెట్టారా? ఏం ఆశ చూపెట్టి మీరు పిల్లల్ని తరలించుకున్నారు? సో బుద్ధి ఉండట్లేదా వ్యవస్థలకైనా? నేను అనేది ఆ మేనేజ్మెంట్కి. మిమ్మల్ని నమ్మి పిల్లల్ని మీ దగ్గరకు పంపితే మీరు ఇట్లా పొలిటికల్ వాటికి పంపుతారా పిల్లల్ని? మీకేం రైట్ ఉందని పంపుతారు? ఆ పిల్లలకి టైం బాలాక ఏదో ఒకటి విపత్తు అయ్యింది అనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమైనా ఊరికే చదివిస్తున్నారు? ఏదైనా గవర్నమెంట్ కాలేజీలా? కాదు కదా, ప్రైవేట్ కాలేజీలు కదా. గతంలో 12 మంది విద్యార్థులు బలిదానాలు తీసుకుంటే తెలంగాణ వచ్చింది కదా, అది తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి పిల్లల్ని రెచ్చగొట్టి ఏదో ఒక ఆ టైం ఎవరు ఏం మాట చెప్తే ఆ మాటకి ఇన్స్పైర్ అయ్యే వయసు, ఆ వయసు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నారు? ఇవన్నీ ఖచ్చితంగా రేపు పొద్దున ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు స్వచ్ఛందంగా రావటం వేరు, ఆ పిల్లల్ని 18 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోపెట్టారంటే దాని మీద కేసు అనేది ఉండాలి. సో సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. రేపు పొద్దున ఈ రోజున వదిలేశారనుకో, రేపు ఇంకొక విద్యా సంస్థలు ఇట్లాగే తయారవుతాయి కదా. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోపెడతారు కదా. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళకి ఓటు కూడా లేని పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేద్దామని తీసుకెళ్లారు. సో దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. దీని మీద ఏ అయితే విద్యా సంస్థలు ఉన్నాయో వాటి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నమస్తే.